ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, ఇదంతా బాగుందిలే, మాకెందుకు తెలుసు సార్, గుడ్ ఫ్రైడే అని మాకు కూడా తెలుసు సార్ అంటారేమో. గుడ్ ఫ్రైడే అని ఎవరైనా అంటున్నారు అంటే ఈ మాట మీరు వినాలి. గుడ్ ఫ్రైడే అని నేను అంటున్నాను అంటే అది నిజంగా నాకు గుడ్ ఫ్రైడే ఉండాలి. ఒక పాపికి గుడ్ ఫ్రైడే ఎప్పుడవుతుందో తెలుసా? తన పాపాలు పాప పరిహారం చేసిన ప్రభు దగ్గర ఒప్పుకొని పాపం నుండి విడుదల పొందిన వానికి మాత్రమే గుడ్ ఫ్రైడే. పాపములో బతుకుతున్న వాళ్లకు అది ఇంకా గుడ్ ఫ్రైడే కానే కాదు. మీరు అన్నారా? ఏమని కాకరి చెప్తున్నాను, మన సంగతి అంతే. శుభ శుక్రవారం అన్నా, ఏం శుభ శుక్రవారం? ఇంకా నీ బతికే మారలే. ఏం శుక్రవారం? ఏం శుభ శుక్రవారం? గుడ్ ఫ్రైడే సార్. ఒక నిమిషం, గుడ్ ఫ్రైడే నీకు కాదు, నాకు గుడ్ ఫ్రైడే. ఎందుకో తెలుసా? నా బతుకు మారింది. ఒకప్పుడు నేను దొంగను, నేను కూడా పాస్టర్ కుమారుణ్ణి, ఇంట్లో దొంగతనాలు మొదలుపెట్టాను. నేను ఒక దొంగను. నేను దేవుడు నన్ను మార్చివేశాడు. ఈ రాత్రి నువ్వు మారవా? ఇంకింతేనా? పాప జీవితమేనా? పాపంలో బతుకుతూ అలాగే సాగిపోతారా? భయంకరమైన శిక్ష రాకముందే ఈ రాత్రి వేళ తన్ను తాను కలువరి సేవలో అప్పగించుకున్న ప్రియ ప్రభు అయిన యేసు పాదాల దగ్గర, ఓ యేసయ్యా, నేను పాపిని ప్రభువా, కరుణించయ్యా. నా పాప బతుకు నాకు అర్థమైంది నాయన. నా పాపాన్ని బట్టి అనేక సార్లు నిన్ను బాధ పెట్టాను యేసయ్యా, క్షమించండి ప్రభువా. నా పాపాన్ని బట్టి నేను వెళ్ళాల్సిన నరకాగ్ని గుండము నుండి నన్ను తప్పించండి ప్రభు అని ప్రభుని అడగలిగితే వెంటనే ప్రభు క్షమించి వేస్తాడు. నేను చేసిన పని అంతే. 1981వ సంవత్సరం ఇదే నంద్యాల జిల్లా బోయలకుంట్ల, గాజులపల్లి సమీపంలో ఉన్న బోయలకుంట్ల అనే ఊరిలో ఇట్లే రాత్రి మీటింగ్ జరుగుతుంది. దేవుని సేవకుడు చాబోలి జోసెఫ్ గారు వాక్యం చెప్తున్నారు. ఆ రాత్రి నాకు అర్థమైంది. ముందే కూర్చున్నాను. ఇక్కడ వచ్చిన సేవకుడు దావీదు, మేము చిన్నప్పుడు ఇలాగ కార్యక్రమాల ముందుండి అన్ని జరిగించేవారు. నేను చిన్న బ్యాంగోస్ కొట్టేవాడిని, తపలు కొట్టేవాడిని. ముందు కూర్చున్నాను. ఆ రాత్రి నాకు అర్థమైపోయింది. ఏమనుకున్నాను తెలుసా? మా నాయన పాస్టరు, మా అమ్మ కూడా సేవకురాలే, పాస్టర్ అమ్మనే. మనకు పరలోకంలో రిజర్వేషన్ గ్యారంటీ, ఎక్కన్న బతుకు పరలోకం పోయేది గ్యారంటీ అనుకున్న బుద్ధిహీనుణ్ణి. కానీ ఆ రాత్రి నాకు అర్థమైంది, నేను పాపినే, నేను చచ్చిపోతే నరకం పోతాను అనే మాట స్పష్టంగా అర్థమైన తర్వాత గట్టిగా ఏడ్చేశాను. నేను వాక్యం చెప్పిన ఆయన నాకు పెదనాన్న అవుతాడు. ఓ పెదనాన్న, నరకం నాకు వద్దు పెదనాన్నని ఏడ్చినాను. ఆ రాత్రి నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. జీవితం మారిపోయింది. యేసయ్య మార్గంలో సాగుతున్నాను. ఈ మాటలు చెబుతూ ఇట్లే చచ్చిపోయినా, ఎక్కడ చచ్చిపోయినా, నేను ఎక్కడ చనిపోయినా నాకు ఒక నమ్మకం ఉంది. అదేంటో తెలుసా? చచ్చిపోయిన వెంటనే పరలోకంలో ప్రభు దగ్గరికి వెళ్తాను. ఎవరో సేవకుడు వచ్చి నీ ఆత్మను అప్పగించుచున్నా అన్న తర్వాత కదా, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు వెంటనే వెళ్ళిపోతాను పరలోకానికి. శ్రేష్టమైన పరలోకంలో ప్రభుతో నిత్యం ఉండబోతున్నాను. మీకుందా నమ్మకం? తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఈ రాత్రి వేళ మనం